అందరికీ నమస్కారం. మా అమ్మగారు వెజిటేరియన్ అని చెప్పాను కదండీ! అందుకే అమ్మ కోసం, ఇంకా మా పాప కోసం నేను రెగ్యులర్‌గా చేసే ఈ పనీర్ స్నాక్‌ని ఇప్పుడు చూపిస్తాను. మా ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో బాగా నచ్చే, చాలా తక్కువ టైంలో చేసుకోగలిగే ఈ సింపుల్ అండ్ ఈజీ స్నాక్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయే వరకు 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం లావుగా పొడవుగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక టమాటా ముక్కలు, ఒక క్యాప్సికమ్ ముక్కలు వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. మనం మంట లో ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే ఇవి మెత్తగా అయిపోయి తినేటప్పుడంతగా బాగుండవు కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి, పావు స్పూను మిరియాల పొడి, 1 స్పూను ధనియాల పొడి, పావు స్పూను గరం మసాలా, తినే కారానికి తగ్గట్టు 1 స్పూను కారం వేసుకొని ఇదంతా బాగా కలిసేలా ఒకసారి కలపాలి. ఈ స్నాక్ పుల్ల పుల్లగా మరింత టేస్టీగా ఉండడం కోసం ఒక బాగా పండిన టమాటాని తీసుకొని తొక్క రాకుండా గ్రేటర్తో తురుముకుని గుజ్జు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మరొక నిమిషం పాటు బాగా కలిపిన తర్వాత పావు కప్పు పెరుగు తీసుకొని అస్సలు ఉండలు లేకుండా విస్క్ చేసి వేసుకోవాలి. ఇలా పెరుగు వేసి కలిపేసరికి పెరుగులో ఉండే నీరంతా బయటకు వచ్చి ఇలా కొంచెం పల్చగా తయారవుతుంది. ఇప్పుడు మరొక నిమిషం పాటు బాగా కలిపిన తర్వాత ఇది ఇలా కొంచెం దగ్గర పడేటప్పుడు మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకున్న పనీర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పొడవుగా కట్ చేశాను. మీకు కావాలంటే చిన్న సైజులో క్యూబ్స్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేలా బాగా కలపాలి. పనీర్ ముక్కలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి మనం గట్టిగా ఉండే గరిటెదైనా వాడామనుకోండి విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా స్పాచులాతో కానీ లేదా పల్చగా ఉండే చెక్క గరిటెతో కానీ తిప్పుకోవచ్చు. పనీర్ ముక్కలు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ ఈ మసాలా అంతా పనీర్ ముక్కలకి పట్టేలా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువసేపు కుక్ చేసినా కానీ రబ్బరు ముక్కల్లా కొంచెం గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి చేసి పెట్టడానికి కానీ అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా స్నాక్ అడిగినప్పుడు చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోగలిగే ఈ టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్.